అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నామని సొసైటీ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి సహకారంతో పైన సొసైటీ ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 7,289 బస్తాల ఎరువులు రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు. అందులో యూరియా 3,395 బస్తాలు, DAP 2,008 బస్తాలు, 2020 రకం 540 బస్తాలు, 28 రకం 94 బస్తాలు, 1435 రకం 200 బస్తాలు, 16 రకం 200 బస్తాలు రైతులకు పంపిణీ చేసినట్లు వివరించారు. యూరియా బస్తాలను గ్రామాల వారీగా ప్రతి రైతుకు అందజేశామని తెలిపారు. యూరియా కొరతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మళ్లీ యూరియా వస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి కూడా రైతులు కంగారు పడవద్దని భరోసా ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో యూరియా కొరత లేకుండా చూసే బాధ్యత తనదేనని తిబిరిశెట్టి ఆదినారాయణ అన్నారు. పైన సొసైటీ చైర్మన్గా రైతులందరికీ మీ అందరికీ నమస్కరించి చెప్పలేదేమనగా మన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతో ఆయన సహకారంతో మేమంతా కూడా ఈ సొసైటీ యొక్క పిండి ఇవ్వటం జరిగింది. అది మేము మీ అందరికీ ఇచ్చే సొసైటీ నుంచి యూరియా 3,395 బస్తాలు, అలాగే DAP 2,008 బస్తాలు, అలాగే 540 బస్తాలు, 94 బస్తాలు, అలాగే 1435 200 బస్తాలు, 316 200 బస్తాలు, మొత్తం 7,229 బస్తాలు మా సొసైటీ నుంచి రైతులకు ఇవ్వటం జరిగింది. అందులో 3,395 బస్తాల యూరియా ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఒక్కరు కూడా మా సహకరించి ఇచ్చాం. ఇంకా మీరు రైతులు ఏమీ రాలేదని కంగారు పడక్కర్లేదు, అందరూ కూడా సక్రమంగా ఇచ్చాం. ఇంకా కూడా మీ రైతులందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడదు, యూరియా వస్తుంది, అందరూ కూడా చక్కగా మేము ఏమైనా రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరిని కూడా రైతులు ఇబ్బంది పడొద్దని మరి చెప్పారు. ఆయన సహకారంతో మళ్ళీ మనకి అందరూ కూడా ఒక్కరికి కూడా ఒక్క బత్తా కూడా కొరత లేకుండా చేసే పూసి ఈ సొసైటీ చైర్మన్గా నేను మీ అందరికి కూడా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా పిండి ప్రతి ఒక్కరు కూడా అందింది, ఎవరు కూడా ఆధార్యం పడద్దు. ఈ పైన సొసైటీ సంబంధించిన గ్రామాలన్నిటికీ కూడా నేను మరీ చెప్పాల్సింది, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఒకరు ఏదో జరిగిపోద్దు ఊరే రాలేదన్న కూడా బాధపడద్దు. మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మేము అందరికి కూడా సక్రమంగా ఇప్పుడు దాకా ఇచ్చాం, ఇంకా కూడా ఇస్తాం. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మీ అందరూ రైతు అందరూ కూడా అనుసరించి